అమ్మా, సింగపూర్ నుంచి నాన్న కాల్. హలో. నాన్న, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానురా. పని ఒత్తిడిలో ఫోన్ చేయడం కుదరలేదు. మొన్న ఫోన్ చేశాను. ఆ రోజు మీ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదేంట్రా? అవునా? అప్పుడు ఏదో పనిలో ఉండుంటుంది నాన్న. అంతకు ముందు కూడా చేశానురా, లిఫ్ట్ చేయలేదు. అమ్మ ఫోను రూమ్లో ఉంది నాన్న. అందరూ బానే ఉన్నారు కదరా? బాగున్నా నాన్న. గొడవలేం లేవు కదా? ఏం లేవు నాన్న. శ్రీకర్, అమ్మ దగ్గరలో ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వరా? సరే నాన్న. అమ్మా, నాన్న దూరంగా ఉన్నారు. ఇంకా బిజినెస్ పనులు పూర్తయినట్టు లేదు. ఇక్కడ విషయాలు చెప్పకు, కంగారు పడతారు. సరే. ఏమండి, వేదా ఎలా ఉన్నారండి? వచ్చినప్పటి నుంచి ఇంటి మీద ధ్యాస వేదా. ఏదో ఎడబాట్లా ఉంది. 2 రోజులు నీ నుంచి దూరంగా ఉండేసరికి చాలా మిస్ అవుతున్నట్టు మనసుకి బాధగా ఉంది వేదా. మరి శ్రీకర్ అవనీలు 5 సంవత్సరాలు దూరంగా ఎలా ఉండగలిగారో ఊహించుకుంటేనే మనసుని నలిపేసినట్టు అనిపిస్తుంది వేద. అవునండి, వాళ్ళిద్దరినీ విడదీసి మహాపాపం చేశాం. అవనీని కలిసావా? మాట్లాడావా? నేను సింగపూర్ వచ్చే ముందు పెద్దిరాజ్ అన్న మాటలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి వేద. అవనీని తొందరగా మన ఇంటికి కాదు తనింటికి తీసుకురావాలి. అవునండి, వీలైనంత తొందరగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఏమైంది నీకు? ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. అవని గురించే ఆలోచిస్తున్నాను, అంతే. అంతా మంచే జరుగుతుంది వేద, నువ్వేం దిగులు పడకు. నేను వీలైనంత తొందరగా పనులు చూసుకుని బయలుదేరి వచ్చేస్తాను, సరేనా? సరేనండి. ఉంటాను మరి. సెమినార్కి వెళ్ళాలి. సరేనండి. వేదవతి అవని గురించి ఆలోచించి బాధపడుతుందా? ఇంకేదైనా జరిగిందా? ఎప్పుడూ లేని విధంగా చాలా దిగులుగా మాట్లాడింది. రెండు రోజులు ఆపగలరు, ఆ తర్వాత కష్టం కదా. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. మీకు జరిగింది తెలుసుకుని వచ్చామమ్మా. అయినా మీలాంటి మంచి వాళ్ళకి ఇలా జరగడం ఏంటమ్మా? అంతా పిల్లల పుణ్యం. ఏమన్నారు? ఏం లేదండి, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అది కాదు వసంత, ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నోరు మూస్తావా? అక్క, బావని లోపలికి తీసుకెళ్ళు. నేనేం మాట్లాడను, నేను ఇక్కడే ఉంటా. మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం అమ్మా. ఎప్పుడు కోలుకుంటారో ఏంటో. మందులు వాడుతుంది, కోలుకుంటుందిలేండి. ఈ సమయంలో ఒక విషయం ప్రస్తావించకూడదు గాని తప్పట్లేదమ్మా. ఏంటది? వారం రోజుల్లో ఏరువాక ఉంది. మీరొచ్చి ప్రసాదం చేయాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా రాగలను, ఎలా చేయగలను? మా నిహారిక ఉందిగా, చేస్తుంది. అది ప్రసాదం, విషం కాదు. ఇల్లరికం ఏరువాక అనేది పెద్ద టాపిక్. నీలాంటి బుడంకాయలు దూరకూడదు. కిట్టు, ఇల్లరికం చాలా ఓవర్ చేస్తున్నాడు కదా. శౌర్య, నువ్వు కాసేపు ఆగు తల్లి. ఎవరి పాప పేర్లు పెట్టి పిలుస్తుంది? నా కూతురేనండి. ఏదో సరదాగా, ఎప్పుడు పిల్లదు, ఏదో అప్పుడప్పుడు అంతే. ఎందుకు అబద్ధాలాడతా? నేను ఎప్పుడు పేర్లు పెట్టే పిలుస్తాను కదా. షూ, ఊరుకో. మా ఊరి వాళ్ళు నిజం అనుకుంటారు శౌర్య, ఊరుకో. నిజమేగా. నువ్వు ఆగు స్వామి. చూడండి, ఈసారి నేను ప్రసాదం తయారు చేయటం కాస్త ఇబ్బంది అవుతుంది. ఏం ప్రసాదం? నాకు చెప్పండి, నేను చేస్తాను. ఇన్ని సంవత్సరాలు తల్లి వెలగబెట్టింది,
ఇప్పుడు కూతురు వెలగబెడతానంటుంది. మీరే ఎలాగైనా ఓపిక చేసుకుని రావాలమ్మగారు. మీరు రాకపోతే ఊళ్ళన్నీ ఏమైపోవాలమ్మా? పంటలన్నీ ఏమైపోవాలమ్మా? మన ఊరొస్తే అమ్మవారే మీతో చేయించుకుంటారు. సంప్రదాయం మీ ద్వారానే కొనసాగుతుంది. ఈ రోజు మా అత్తయ్య బ్రతికున్నారు కాబట్టి మీరంతా భారం వేస్తున్నారు. రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అప్పుడేం చేస్తారు? నిహారిక, తమ్ముడు నీ సందేశం నాకు అందింది శివయ్య. నువ్వు పంపిన సంకేతం బోధపడింది శివయ్య. 10 ఊళ్లకు దేవతగా నిలిచి నీరాజనాలందుకుంటున్న వేదవతి ఇంటి కథ కొత్త మలుపు తిరగబోతోంది. పల్లెటూరి పండగలో అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించబోయే ప్రసాదం దగ్గర మహాద్భుతం జరగబోతోంది. పంచభూతాల సాక్షిగా ఆ ఇంటి అసలు మనవరాలి సాక్షాత్కారం అందరికీ లభించబోతోంది. భరణి నక్షత్రంలో మేషరాశినందు కార్తీక మాసాన శుక్రవారం నాడు అవని గర్భాన జన్మించిన మానసపుత్రిక అందరికీ తారసపడబోతోంది. భవిష్యత్తులో నవగ్రహాలు ఆ పాప ఆధీనమవుతాయి. పంచభూతాలు తన స్వాధీనమవుతాయి. ఆమె పలుకులు వేదవాక్కులు, ఆమె చూపులు లోకానికి శాసనాలవుతాయి. ఆ పాప సాక్షాత్కార శుభఘడియలు తొందరలో అందరినీ కనువిందు చేస్తాయి. ఓం నమః శివాయ.